గాయత్రి. మనం లాస్ట్ క్లాస్లో అలంకారాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం కాలాలు ఫాస్ట్. ఇప్పుడు మనం మొదటి కాలంలో పాడుతున్నాం, అంటే దెబ్బకి ఒక అక్షరం చొప్పున పాడుతున్నాము. నెక్స్ట్ నుంచి కాలాలు, మామూలుగా అయితే సంగీతంలో 6 కాలాలు మనం పాడాలి. కానీ ముందు ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలో అదే విధంగా ముందు మొదటి కాలం నేర్చుకోవడం జరిగింది. ఏ విధంగా దెబ్బకి ఒక అక్షరం వేసేది. అదే సరళేశ్వరం మొదటిది ఒకసారి పాడి చూద్దాము. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. ఈసారి మనం రెండవ కాలం ఏ విధంగా పాడంటే, ముందు మొదటి కాలానికి దెబ్బకు ఒక అక్షరం చొప్పున పాడితే, రెండవ కాలానికి దెబ్బకి 2 అక్షరాలు చొప్పున పాడాలి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. ఏ విధంగా పాడాలి? దెబ్బకి 2 అక్షరాలు చొప్పున. ఈ విధంగా పాడితే మనం తాళం అదే కంటిన్యూ అయినా బట్ దెబ్బకి 2 అక్షరాలు చొప్పున మనం తాళం వేసి పాడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చే కాలం మూడవ కాలం. మూడవ కాలం దెబ్బకి 4 అక్షరాలు ఉంటాయి. అదే విధంగా అనేది ఇప్పుడు పాట చూపిస్తాం. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రే సా. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రే సా. చూసారు కదా, ఈ విధంగా తాళం వేసేప్పుడు రెండవ కాలం దెబ్బకి 2 అక్షరాలతో, అదే మూడవ కాలం దెబ్బకి 4 అక్షరాలతో వేయాల్సి వస్తుంది. ఈరోజు మనం సరళేశ్వరాన్ని 2 కాలాలు, మిగిలిన 2 కాలాలు, 2 కాలం 3వ కాలం మనం నేర్చుకున్నాం. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. ఇది రెగ్యులర్గా చూసిన మనకి మొదటి కాలం. రెండవ కాలం ఇది ఒకసారి తాళాన్ని చూస్తూ పర్టిక్యులర్గా అబ్జర్వ్ చేయండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. ఈ విధంగా మొదటి స్వరాన్ని సరళేశ్వరాన్ని రెండో కాలంలో పాడడం జరిగింది. ఇదే సరళేశ్వరాన్ని మూడో కాలంలో ఈ విధంగా అనేది చూడండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. అదేంటి, పాడడం స్వరం అయిపోయింది కదా, ఈ అనుమానం మీకు రావచ్చు. ఇలా అయిపోయిందని తాళం మాత్రం ఆపకూడదు. ఎప్పుడైనా సరే తాళాన్ని కంటిన్యూ చేయాలి. మీరు చాలా చోట్ల చూడండి, పాట అయిపోయే వరకు మ్యూజిక్ అనేది కంటిన్యూ అవడం ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మ్యూజిక్ దేన్ని బట్టి బేస్ అయి ఉంటుంది? ఒక టైమింగ్ని బట్టి బేస్ అయి ఉంటుంది. టైమింగ్ అంటేనే ఈ టైమింగ్. ఓకే, కాలాన్ని మనం ఈ టైమింగ్ అంటాం. ఓకేనా? సో అంచేత మనం ఎప్పుడైనా సరే తాళాన్ని వదిలేయకూడదు. తాళం కంప్లీట్ అయ్యే వరకు పాడాలి. ఒకవేళ పాడడం అయిపోయిందని మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయాలి. ఇప్పుడు మూడో కాలంలో మొదటి సరళేశ్వరాన్ని మళ్ళీ మరొకసారి పాడతాను. మరొకసారి క్లీన్ అబ్జర్వ్ చేయండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రే సా. ఈ విధంగా మొదటి సరళేశ్వరాన్ని 1, 2, 3 కాలాల్లో పాడడం జరిగింది. ఇప్పుడు రెండవ సరళేశ్వరాన్ని 3 కాలాల్లో ఈ విధంగా పాడాలి. మరొకటి అబ్జర్వ్ చేయండి. సరి గా మా సరి గా మా సరి గా మా పా దా
సరళీశ్వరాన్ని రెండో సరళీశ్వరంలో పాడదాం. సరే గమ సరే గమ సరే గమ పద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రే సా. ఈ విధంగా రెండో సరళీశ్వరాన్ని రెండో కాలంలో పాడడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో సరళీశ్వరాన్ని మూడో కాలంలో మనం ప్రజెంట్ చేద్దాం. సరి గమ సరి గమ సరి గమ పద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రే సా. ఈ విధంగా మనం రెండో స్వరాన్ని మూడు కాలాల్లో పాడడం జరిగింది. నెక్స్ట్ మూడో సరళీశ్వరం సారి గమ సారి 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 గమ పద ని సా సా ని ద ప సా ని సా ని సా ని ద ప మా గ రే సా. ఇప్పుడు మూడో సరళీశ్వరాన్ని రెండో కాలంలో మనం పాడుతున్నాం. సరే గమ సరే 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 గమ పద ని సా సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రే సా. ఇప్పుడు మూడో సరళీశ్వరాన్ని మూడో కాలంలో ఎలా పాడాలో చూద్దాం. సరే గమ సరే 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 గమ పద ని సా సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రే సా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేశాం కదా, సంగీతంలో ఈ తాళానికి కాలానికి ఇంకా శృతికి లయకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ సంగీతాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోకి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు తప్పకుండా అందుతాయి. మీరు చేసే చిన్న లైక్, చిన్న కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అనేవి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో నాకు ఆస్కారం అనేది దొరుకుతుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.